చాలా మంది ఓవలేషన్ గురించి వింటా ఉంటారు, కానీ ఓవలేషన్ అంటే ఏంటి ఎవరికీ తెలియదు. అసలు ఓవలేషన్ అంటే ఏంటి, ఓవలేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అదేవిధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి ఉన్న తేడా ఏంటి, అండ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ద్వారా ఫర్టిలిటీ రేట్ అనేది ఎంతవరకు పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడం, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల నిజంగానే ఇన్ఫర్టిలిటీ వస్తుందా? లేట్ నైట్ పడుకునే మగవాళ్ళల్లో ఆడవాళ్ళనైనా ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందని మీకు తెలుసా? అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది పీరియడ్స్ని డిలే చేయడానికి పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి, పూజ ఉంది అంటూ చాలా మంది ఏం చేస్తున్నారంటే టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. ఇలా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఎంతవరకు సేఫ్, ఒకవేళ తీసుకుంటే ఇది మన ఆరోగ్యాన్ని ఎంతలా పాడు చేస్తుంది, ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాను డాక్టర్. ఇప్పుడు ఓవలేషన్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. అసలు ఓవలేషన్ అంటే ఏంటి, తర్వాత 14వ రోజే ఓవలేషన్ జరుగుతుంది అంటారు కదా, అంటే ఏ విధంగా జరుగుతుంది, అది కరెక్ట్గా 14 డేస్కే అవుతుందా? సో ఓవ్యులేషన్ అంటే ఏంటి అంటే మనకి ఫిమేల్ బాడీలో ఈచ్ మంత్ ఎగ్ డెవలప్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓవ్యులేషన్ అవుతూనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో అనేది ఐడియా లేకుండా ఆ టైంకి కనుక భార్య భర్త రిలేషన్లో లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. ఓకే, కొన్నిసార్లు సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి, బట్ ఓవ్యులేషన్ అనేది జరగదు. సో జనరల్గా ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ 14 డేస్కి ఓవ్యులేషన్ అవుతుంది అని కాదు. రెగ్యులర్ సైకిల్స్ అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి 28 డే లేదా 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఓవ్యులేషన్ అనేది 14th డేకి జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి సైకిల్స్ ప్రొలాంగ్డ్ ఉంటాయి, అంటే లైక్ 35 డేస్ 40 డేస్, అలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది లేట్ జరుగుతుంది. ఇంకొంతమందికి షార్ట్ సైకిల్స్ ఉంటాయి, అంటే 25 డేస్కి 24 డేస్కే సైకిల్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే, అలాంటి వాళ్ళకి ఎర్లీగా ఓవ్యులేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎక్స్పెక్టెడ్ డేట్, సపోజ్ జూన్ 15కి ఎక్స్పెక్టెడ్ డేట్ ఉందనుకోండి, 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది. సో జూన్ 15కి పీరియడ్ వచ్చేటట్టయితే అరౌండ్ జూన్ 2కి ఓవ్యులేషన్ జరుగుతుంది. సో జనరల్గా ఎక్స్పెక్టెడ్ పీరియడ్కి 14 డేస్ మైనస్ చేస్తే వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైంలో కనుక రిలేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు. అంటే మన డేట్ నెక్స్ట్ ది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి 14 డేస్ ప్రయర్, యా, మనం 14 డేస్ ప్రయర్కి ఓవ్యులేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో అని మీరు చెప్తూ ఉంటారు. సో మరి 35 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, నిజంగా ఏజ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మనం ప్రెగ్నెన్సీ విషయంలో? సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాట్ ఓన్లీ అంటే ఫర్టిలిటీకే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా ఏంటి అంటే ఆడవారికి వయసు పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏంటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా స్టడీస్ ప్రకారం అరౌండ్ 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్స్ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే 30 దాటింది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. 35 దాటింది అంటే ఇంకా తగ్గుతుంది. సో జనరల్గా 40 దాటిన తర్వాత న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్, మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే డాక్టర్, మరి అలాంటి వాళ్ళకి ఏమైనా వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటి అంటే చాలామందికి అవేర్నెస్ వచ్చింది. అంటే లైక్ చాలామంది కెరీర్ పరంగాను లేదా అంటే లైక్ మ్యారేజెస్ అనేది డిలే చేసుకుంటున్నారు. సో మ్యారేజ్ డిలే అయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ దర్ కెరియర్ కానీ, పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ వర్క్కి. సో అలాంటప్పుడు ఏంటి అంటే సపోజ్ లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు, అరౌండ్ 32 or 33 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నారు. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ, జస్ట్ ఒక ఫర్టిలిటీ కన్సల్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అసలుకి ఎగ్ కౌంట్ ఎలా ఉంది,
అండ్ జస్ట్ యూట్రస్ హెల్త్ ఎలా ఉంది అనేది ఒక బేసిక్ స్కానింగ్ చేసుకొని కొన్ని బేసిక్ టెస్ట్ లైక్ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఏఎంహెచ్ మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ Okay, అనమాట. okay. సో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది బాడీలో అని తెలుసుకోవాలి. సో ఎగ్ రిజర్వ్ తెలుసుకొని యూట్రస్ హెల్త్ తెలుసుకున్నాక వెదర్ దే కెన్ పోస్ట్పోన్ ద ప్రెగ్నెన్సీ ఆర్ దే హ్యావ్ టు ప్లాన్ ఎర్లీ అనేది కన్సల్టెంట్తో మాట్లాడాక లేటర్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల మనకి ఫర్టిలిటీ రేట్స్ అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గించవచ్చు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్. అంటే ఇప్పుడు 35 దాటిన తర్వాత 35 to 40లో అనేది మామూలుగా వాళ్ళు సొంతగా ట్రై చేసినా మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు. సో నాట్ ఎగ్జాక్ట్లీ అందరికీ కాదు, బట్ 35 దాటిన తర్వాత క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఎగ్ లోపల జీన్స్ ఉంటాయి కదా, సో జస్ట్ లైక్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ డ్యామేజ్ ఎలా జరుగుతుందో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ లోపల జీన్స్ కూడా ఆల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. కౌంట్ కాకుండా మెయిన్గా క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. దీనివల్ల హార్మోనల్ ఒక్కొక్కసారి ఏజ్ వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వకపోవడం, ఎగ్ అనేది ప్రాపర్గా విడుదల అవ్వకపోవడం అండ్ క్వాలిటీ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం అండ్ జీన్స్ మార్పిడి వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, మరి మనం న్యూస్లో చూస్తాము మామూలుగా ఒక 75 years లేడీ ప్రెగ్నెంట్ అయ్యింది, మంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్తా ఉంటారు కదా, విన్నాము. మరి అది ఎలా సాధ్యమైందంటారు? సో జనరల్గా ఏంటి అంటే మెనోపాజ్ అంటారు కదా, అంటే ముట్టు ఆగిపోవడం. సో నార్మల్ ఇండియన్ లేడీస్కి ఏంటి అంటే 45 నుంచి 55 ఏజ్ గ్రూప్ మధ్యలో మెనోపాజ్ వస్తుంది. అంటే ఎగ్ అనేది కంప్లీట్గా డిప్లీట్ అవుతుంది బాడీలో. సో దానివల్ల నెలసరి అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు 75 year లేడీ అన్నారు, డెఫినెట్గా షీల్ బి మెనోపాజల్. సో మెనోపాజల్ అంటే ఎగ్ 0 అయినప్పటికీ కూడా వాళ్ళ యుట్రస్ ఉంటుంది కదా, సో యుట్రస్ ఉంటే మనం యుట్రస్కి లైనింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఐవీఎఫ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళకి ఎగ్స్ ఉండవు కాబట్టి అంటే డోనర్ ఎగ్ తీసేసుకొని స్పర్మ్ ఐదర్ వాళ్ళ హస్బెండ్ లేదంటే బయట వాళ్ళ స్పర్మ్ తీసుకొని బేబీని ఫామ్ చేసి ఆ ఫామ్ అయిన బేబీని తన యూట్రస్లో పెట్టాలి. బట్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ తన యూట్రస్ ఎలా ఉంది, 75 years కాబట్టి యూట్రస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అంటే యూట్రస్కి రిలేటెడ్ మనం మెడిసిన్స్ ఇచ్చేసి లైనింగ్ బాగుంది అంటే మనం ఈ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఒక్కోసారి కూడా అంటే ఏజ్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్, షుగర్ వచ్చే ఛాన్సెస్, డెలివరీ ముందే అవ్వడం, మిస్క్యారేజెస్ రిస్క్, ఇవన్నీ కూడా కపుల్కి కౌన్సిల్ చేశాకనే మనం జనరల్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు 75 years అన్నారు, బట్ ఇప్పుడు మనకి ఏఆర్టీ లా ప్రకారం కట్ ఆఫ్ ఏజ్ ఇండియన్ ఉమెన్కి 50 years దాటిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాదు. ఇస్ ఇట్? ఎస్. అంటే రూల్ పాస్ అయిందా? రూల్ పాస్ అయింది 2021 ఏఆర్టీ లా ప్రకారం. ఇఫ్ ఏ ఉమెన్ క్రాసెస్ 50 years మనం ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాదు. అండ్ అలాగే హస్బెండ్కి కూడా 55 దాటింది అంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాదు. అందుకే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన 75 years ఏదైతే ఉందో అది ఈ ఏఆర్టీ లా రాకముందు జరిగిన ప్రాసెస్. ఎందుకని డాక్టర్, అంటే దీంట్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది? దట్ ఈస్ ఏఆర్టీ లా. అంటే మనకి లా అనేది ఇన్ఫర్టిలిటీకి ఏఆర్టీ లా అంటారు కదా, ఈ లా అనేది కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా మనకి ఆర్డర్స్ పాస్ చేస్తారనమాట. సో ఎథికల్ గా కూడా ఎవరికి ఏది చేస్తే కరెక్ట్ అనేది అకార్డింగ్ గా వాళ్ళు లా పాస్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు ప్లాన్. అంటే మే ఐ నో వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? మేబీ అంటే లైక్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఆ టైంలో డెలివరీ అయితే కూడా బై ద టైం బేబీ ఏజ్ 20 years వచ్చాక కూడా సర్వైవల్ ఛాన్సెస్, పేరెంట్స్ కూడా సర్వైవల్ ఛాన్సెస్ అండ్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కానీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేబీ దే కుడ్ హ్యావ్ టేకెన్ ద డెసిషన్. ఓకే ఓకే, ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు రీసెంట్ లా ప్రకారం మాత్రం 50 and 55 ఈజ్ ద కట్ ఆఫ్. ఇది వాళ్ళకి ఇక నో ఛాన్స్ అన్నమాట. దెర్ ఈస్ నో ఛాన్స్. హోప్ సో, అంటే న్యాచురల్గా వచ్చేస్తే తప్పితే అంతే. డాక్టర్, ఇప్పుడు చాలా మందికి అంటే మీ ద్వారా గైనకాలజిస్ట్ కానివ్వండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీ ద్వారా చాలామందికి చాలా అవేర్నెస్ వచ్చింది ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పేసి. అదేవిధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుందంటారు? సో జనరల్గా ఏంటి అంటే గర్భసంచికి ఇటు 2 వైపులో ట్యూబ్స్ ఉంటాయి, ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో ఈ ఫలోపియన్ ట్యూబ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లో జరుగుతుంది అనమాట. సో మనకి ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత పిండం అనేది ఫామ్ అవుతుంది, ఎంబ్రియో అంటారు. సో ట్యూబ్లో మనకి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఎంబ్రియో ఫామ్ అయ్యేది కూడా ట్యూబ్లో. ఆ తర్వాత
ఒక ట్యూబల్ మూమెంట్స్ ద్వారా అంటే ట్యూబ్ కదలిక ద్వారా ఆ ఫామ్ అయిన ఎంబ్రియో 5 days తర్వాత ట్రావెల్ చేస్తూ కింద గర్భసంచిలో వచ్చి అతుకుంటుంది ఓకే. అన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇది నార్మల్గా జరిగే ప్రెగ్నెన్సీ. Yeah. సో ప్రెగ్నెన్సీ నార్మల్ పొజిషన్ వచ్చేసి మనకి యూట్రస్లో జరగాలి. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు లేదా ట్యూబల్ మొటిలిటీ ఏదన్నా ప్రీవియస్గా సర్జరీస్ వల్ల ట్యూబల్ చుట్టూ అతుకులు ఫామ్ అయినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ట్యూబల్ మొటిలిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఇలాంటప్పుడు ఎగ్ స్పర్మ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది ట్యూబ్లో, బట్ ఆ ఎంబ్రియో అనేది అక్కడే ఉండిపోతుంది, ట్రావెల్ చేసి కింద యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వదు. సో ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయిపోతుంది కాబట్టి దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. కానీ ఇది నేచర్కి అగేన్స్ట్. సో ఏదైనా సరే నేచర్కి అగేన్స్ట్ ఉన్నప్పుడు అది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు. అండ్ యూట్రస్ అనేది ఇప్పుడు బేబీ పెరిగినా కొద్దీ 1st month, 2nd month, 3rd month, 5th month, 9th month వరకు యూట్రస్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. బేబీ పెరిగినా కొద్దీ యూట్రస్కి కూడా కెపాసిటీ ఉంటుంది అండ్ స్ట్రెచ్ అవుతుంది. బట్ ఫలోపియన్ ట్యూబ్కి స్ట్రెచింగ్ కెపాసిటీ అనేది ఉండదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఐదర్ విత్ ఇన్ 1 month ఆర్ విత్ ఇన్ 2 monthsలో మ్యాక్స్ అది స్ట్రెచ్ అవ్వడం వల్ల అది ట్యూబ్స్ అనేటివి రప్చర్ అయిపోతుంది అనమాట. బికాస్ స్ట్రెచింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండకపోవడం వల్ల. సో ఆ రప్చర్ అయినప్పుడు ఇంటర్నల్గా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఎర్లీగా కనుక డిటెక్ట్ చేయకపోతే లేదా ఎర్లీగా కనుక మనం సర్జరీ కానీ చేయకపోతే మాత్రం మదర్ లైఫ్కి కూడా చాలా ఎండేంజరింగ్ ఉంటుంది. డాక్టర్ ఎప్పుడైనా అలాంటి కేసెస్ ఏమైనా చూస్తారంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యుండి అక్కడ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఉండేసి తర్వాత బేబీ ఇలా అంటే ఎక్స్పైర్ అయిపోవడం కానివ్వండి, తర్వాత ఎప్పుడో చూడడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కేసెస్ చూసారా? చూస్తూ ఉంటామండి. నాట్ ఓన్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా ఒక్కోసారి ఐవీఎఫ్లో కూడా మనకి ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం స్కానింగ్లో ఫస్ట్ ఎర్లీగా మనకి యూపీటీ ఆర్ బీటా హెచ్సిజీ పాజిటివ్ రాగానే మనం విత్ ఇన్ 1 weekలో స్కానింగ్కి పిలుస్తూ ఉంటాం, అరౌండ్ 5 weeks. ఈ స్కానింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి లొకేషన్ అనేది ఇంపార్టెంట్. 1 baby అత్తుకుందా, 2 babies అత్తుకున్నాయా, అండ్ లొకేషన్ ఏంటి, యూట్రస్లో అత్తుకుందా లేదా యూట్రస్ అవతల భాగంలో అత్తుకుందా అనేది చూస్తాం. సో ఇన్ కేస్ ఈ స్కానింగ్లో కనుక మనకి ట్యూబ్లో ఉంది అని డిటెక్ట్ అయినట్టయితే సో మనం మానిటర్ చేస్తాం అనమాట. సో హార్ట్ బీట్ రాలేదు, బీటా హెచ్సిజీ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి, లెస్ దాన్ 3000 ఉంది, పేషెంట్ అసిమ్టమాటిక్ ఉంది అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేవు అనుకోండి, వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అంటే మెథోట్రెక్సేట్ అనేది ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ వల్ల ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కరుగుతుంది. కరుగుతుంది. బట్ సీరియల్గా మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. పేషెంట్ వైటల్స్ ఎలా ఉన్నాయి, పల్స్ ఎలా ఉంది, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది, అండ్ బీటా హెచ్సిజీ కూడా తగ్గుతుందా లేదా అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్స్ ఎలా వస్తారు అంటే పెయిన్తోని లేదా బ్లీడింగ్ అవ్వడం అలా వస్తూ ఉంటారనమాట. మనం స్కానింగ్ చేసే టైంకి కొంతమందికి అది ఆల్రెడీ రప్చర్ అయిపోయి ఇంటర్నల్గా బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి వెంటనే లాప్రోస్కోపీ చేస్తాం. లాప్రోస్కోపీ చేసి ఏ ట్యూబ్లో వచ్చింది, ఏ ట్యూబ్ రప్చర్ అయింది అని చూసి ఆ ట్యూబ్ని తీయడం జరుగుతుంది అనమాట. అంటే ట్యూబ్ అంటే డాక్టర్ ఫలోపియన్ ట్యూబ్ తీసేస్తారా? ఎస్. ఒకవేళ రప్చర్ అయింది, అది సాల్వేజబుల్ లేకపోతే దాన్ని తీసేస్తాం అనమాట. ఎందుకంటే అది అలానే పెట్టామనుకోండి ఫ్యూచర్లో మళ్ళీ ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ఒక్కసారి ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా అవుట్ సైడ్ ట్యూబ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్లో వచ్చింది, రైట్ సైడ్ ట్యూబ్ కూడా ఎలా ఉంది అనేది చూస్తాం. అది కూడా గ్రాస్ అంటే ఇన్ఫెక్షన్ ఉంది, చాలా స్వెల్లింగ్ ఉంది, న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు పేషెంట్ కన్సెంట్ తీసుకొని పేషెంట్ అనస్థీషియాలో ఉంటారు కాబట్టి హస్బెండ్ కన్సెంట్ తీసుకొని ఆ ట్యూబ్ కనుక అన్హెల్దీ ఉన్నట్టయితే మళ్ళీ ఫ్యూచర్లో ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉన్నట్టయితే ఆ ట్యూబ్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే అలాంటప్పుడు డాక్టర్ మరి మళ్ళీ ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఏ విధంగా? సో అలాంటి వాళ్ళకి మనం ముందే కౌన్సిల్ చేస్తాం. సో అలాంటి ట్యూబ్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, వచ్చినా కూడా మళ్ళీ ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉండొచ్చు. సో ట్యూబ్ తీసేసినప్పుడు పేషెంట్కి క్లియర్గా కౌన్సిల్ చేస్తాం. ఏంటి అంటే ఈ 2 ట్యూబ్స్ తీయడం వల్ల మనకి ఫ్యూచర్లో న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ రాదు, అసలు 0%. సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం ఓన్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ టెక్నిక్. ఐవీఎఫ్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకొని వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాకనే విల్ బి మూవింగ్ ఫర్ ద ప్రొసీజర్. డాక్టర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా కంప్లీట్గా ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేయడం జరుగుతుంది ఒకవేళ అవి అన్హెల్దీగా ఉంటే అని చెప్పేసి, ఇలా ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేయడం వల్ల మహిళలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? సో మనకి ఫలోపియన్ ట్యూబ్ ఎందుకు తీసేస్తామంటే గ్రాస్గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఫలోపియన్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ ఉంది లేదా ఫలోపియన్ ట్యూబ్ చుట్టూ అతుకులు ఉన్నాయి, అలాంటివి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లాక్ అవ్వడం వల్ల
ట్యూబ్ అనేది వాపు ఉంటుంది అనమాట. ఆ వాపు ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల అంతా చెడు నీరు అనేది కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి బయటికి వచ్చే ద్వారం క్లోజ్డ్ ఉండడం వల్ల గర్భసంచి లోపలికి మనకు ఆ చెడు నీరు అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ నీరు వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అంటే బేబీ మనం ఐవీఎఫ్ లో చేసినా కూడా బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. బికాస్ ఆ వాటర్ అనేది మనకి ఆ ట్యూబ్ నుంచి యూట్రస్ లోపలికి వెళ్తుంది కాబట్టి లీక్ అవుతుంది కాబట్టి. సో ఇది మెయిన్ గా కొన్ని కండిషన్స్ లో హైడ్రోసాల్పింగ్స్ ఉన్న కండిషన్ లో చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మనం అది ఉంచడం కంటే దాని వల్ల మనకి యూట్రస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మంచికంటే చెడే ఎక్కువ ఉంది. ఎస్, అది ఉన్నా కూడా మనకి యూజ్ లేదు. బట్ అది ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా తీసేయడమే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది త్రూ అట్లీస్ట్ ఐవీఎఫ్ ద్వారా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ యూట్రస్లో అవుతుంది. ఎస్, ఎక్టోపిక్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరుగుతుంది. ఎక్టోపిక్ అనేది నాట్ ఓన్లీ ట్యూబల్ అంటే ఎక్సెప్ట్ యూట్రస్ లో కాకుండా ఐదర్ ట్యూబ్ లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఓవరీలో జరగవచ్చు, ఒక్కొక్కసారి లివర్ అలాంటి రేర్ ఆర్గన్స్ లో కూడా జరగవచ్చు. ఓకే డాక్టర్. సో అవుట్ సైడ్ ద యూట్రస్ ఇస్ నథింగ్ బట్ మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, చాలా కొత్త విషయాలు చాలా బాగా చెప్పారు డాక్టర్. చాలా మంది కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం వినే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్, ఇంత డీటెయిల్గా అంటే ఇప్పుడు అదొక సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కూడా కనీసం వాళ్ళకి ఆ టర్మినాలజీ తెలియాలి, స్ట్రక్చర్ తెలియాలి, అనాటమీ తెలియాలి. ఎస్, ఈజ్ ఇన్ మ్యామ్ మీ ద్వారా అంటే చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు కూడా చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు మీ దగ్గర కూడా వచ్చే పేషెంట్స్ అడగడం చూస్తూ ఉంటారు ఏంటంటే డాక్టర్ మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, పూజ ఉంది, కొంచెం పీరియడ్స్ అనేవి నేను డిలే చేయాలనుకుంటున్నాను, ట్యాబ్లెట్స్ తీసుకుంటానని చెప్పడం కానివ్వండి, వాళ్ళు సొంతగా మెడికేషన్ చేసుకోవడం కానివ్వండి, ఇలా చేస్తున్నారు. అలా చేయడం ఎంతవరకు సేఫ్ అండ్ ఎప్పటి వరకు ఇలా చేయొచ్చు అంటారు? సో జనరల్గా ఏంటి అంటే పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్కి మనం యూజువల్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. సో బాడీలో మనకి 2 phases ఉంటాయి, ఫాలిక్యులర్ ఫేజ్, లూటియల్ ఫేజ్. ఎగ్ రిలీజ్ అయింది అన్న తర్వాత బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీ లేకపోతే ఈ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. వన్స్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాడీలో తగ్గగానే పీరియడ్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో కొంతమంది పీరియడ్స్ రాకుండా ఉండడానికి పోస్ట్పోన్ చేస్తారు. సో నథింగ్ బట్ మనం బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని మనం ఎక్స్టర్నల్గా అంటే సప్లిమెంట్ ద్వారా ఇస్తామన్నమాట టు పోస్ట్పోన్ ద పీరియడ్స్. సో ఆ టాబ్లెట్స్ అనేటివి యూజువల్గా మనం అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఇస్తుంటాం. వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వాళ్ళ ఏజ్ ఏంటి అనేది చూసుకున్న తర్వాతనే మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫర్ లిమిటెడ్ పీరియడ్, ఒక 5 days ఆర్ మ్యాక్స్ 10 days అట్లా ఇస్తాం. అది కూడా తరచూ కాదు, అకేషనలీ ఈజ్ ఓకే. బట్ ఇది యూ మస్ట్ టేక్ అండర్ డాక్టర్ గైడెన్స్ మాత్రమే. కొన్నిసార్లు ఏం చేస్తారా అంటే అది డాక్టర్ గైడెన్స్ లేకుండా ఒక్కసారి మనం సజెస్ట్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూనే ఉంటారు. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతూ ఉంటుంది. ఈచ్ మంత్ 6 months వరకు, 7 months వరకు, కొంతమంది 8 months వరకు కంటిన్యూస్గా. ప్రిస్క్రిప్షన్ ఏం లేదు తీసుకోవచ్చా డాక్టర్? అది కొంతమంది అంటే ఐ డోంట్ నో లైక్ స్టిల్ దే ఆర్ టేకింగ్ అంటే లైక్ వాళ్ళు చాట్ జీపీటీ యూజ్ చేయడము, ఇంకా ఇప్పటికి నాలెడ్జ్ ఎక్కువైపోయింది కదా. సో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ అది ఒకటేసారి తెచ్చుకొని పెట్టుకోవడం. అండ్ ఇంకెవరికైనా వేరే పేషెంట్స్కి రాసామనుకోండి, సో కజినే కాబట్టి అలా కూడా ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం. అండ్ ఒక్కొక్కసారి ఇలా తీసుకుంటున్నారనమాట. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూస్గా ఒక 6 months ఆర్ 8 months అట్లా కంటిన్యూస్గా పిల్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా సప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మనకు నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించింది బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి హార్మోన్స్. సో మనం బయట ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ నుంచి మనకి ఫర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ FSH, LH ఏదైతే ఉంటుందో అది సప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ హార్మోన్స్ కనుక సరిగ్గా అంటే లైక్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. సో ఎగ్ డెవలప్మెంట్ అవ్వద్దు, అలాగే ఎగ్ విడుదల అవ్వద్దు. సో పీరియడ్స్ అనేటివి కూడా కొంతమందికి పోస్ట్ పిల్ అమెనోరియా అంటారు. సో పీరియడ్స్ అనేటివి అందుకే కొంతమందికి టెంపరీగా ఒక ఈ కంటిన్యూస్గా 8 months కంటిన్యూస్గా, కొంతమంది 1 month 2 months కంటిన్యూస్గా వాడతారు. ఇలా ఉండడం వల్ల కూడా పోస్ట్ పిల్ అమెనోరియా అంటే కొన్ని రోజుల వరకు మనకి పీరియడ్స్ అనేటివి రావద్దు. సో ఆటోమేటిక్గా నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఎస్, మళ్ళీ బ్రెయిన్ నార్మల్ ఫంక్షనింగ్ అవ్వడానికి కూడా కొంతమందికి 4 weeks పట్టొచ్చు, కొంతమందికి 6 weeks అంటే ఒక 2 to 3 months కంప్లీట్గా ఈ టాబ్లెట్ స్టాప్ చేసిన తర్వాతనే అగైన్ బ్రెయిన్ స్టార్ట్ ఫంక్షనింగ్. సో మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ బ్రెయిన్ నుంచి నార్మల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్, ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది.
అంటే ఇలాంటి పిల్స్ తీసుకోకపోవడం మంచిదంటారు. ఎస్, అది కూడా తీసుకున్నా కూడా డాక్టర్ గైడెన్స్లో తీసుకోవడమే బెటర్. అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. లైక్ హెడేక్ రావడం, బ్లోటింగ్ సెన్సేషన్, వాటర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి ఓకే. బ్రెస్ట్లో టెండర్నెస్, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. అండ్ కొంతమంది తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ప్రొజెస్ట్రాన్ తీసుకున్న టైంలో ఒక 1 to 2 kg వెయిట్ పుట్ ఆన్ అయ్యాను డాక్టర్ అని ఇలా చెప్తూ కూడా ఉంటారు. ఉంటుంది. ఎస్, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది. ఓకే. ఓకే. సో వాటర్ రిటెన్షన్ వల్ల ఆటోమేటిక్గా 1 to 2 kg పుట్ ఆన్ అవుతారు. సేమ్ లైక్ సైకిల్ వచ్చే ముందు కూడా వెయిట్ చెక్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే బికాస్ వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ అనేది కరెక్ట్గా ఉండదు మెజర్మెంట్స్ కాబట్టి. అండ్ ఏంటి అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే రేర్ సైడ్ ఎఫెక్ట్ బట్ ఇట్ ఈస్ డేంజరస్. అదేంటి అంటే థ్రాంబోసిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఈ ప్రొజెస్ట్రాన్కి ఒకటి ఏంటి అంటే థ్రాంబోసిస్ కాజ్ చేసే ఎఫెక్ట్ ఉంది. థ్రాంబోసిస్ అంటే నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనమాట. సో ఆల్రెడీ కొంతమందికి నోన్ రిస్క్ ఉంటుంది అనమాట ఫ్యామిలీలో, అంటే నార్మల్ క్లాటింగ్ మెకానిజం అనేది సరిగ్గా ఉండకుండా క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే సో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెజల్స్లో క్లాటింగ్ ఫామ్ అవ్వడం, సో బ్లడ్ సప్లై అనేది తగ్గడం. సో ఇప్పుడు లెగ్లో థ్రాంబోసిస్ వచ్చింది అనుకోండి, ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గి లెగ్ స్వెల్లింగ్ అవ్వడం, పెయిన్ రావడం, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే లోపటనే కంప్లీట్ గా క్లాట్ అవుతుందా డాక్టర్? బ్లడ్ వెజల్స్ లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు సపోజ్ లెగ్ లో క్లాట్ అయింది అనుకోండి, ఆ లెగ్ కి సంబంధించిన బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. హ్యాండ్ లో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఆ ఏరియాకి సంబంధించిన బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఈ ప్రొజెస్ట్రాన్కి రేర్ సైడ్ ఎఫెక్ట్ బట్ ఇట్ ఈస్ డేంజరస్. థ్రాంబోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్గా ఒక న్యూస్ వినే ఉంటారు, ఒక 18-year గర్ల్ వితౌట్ ఎనీ డాక్టర్ సూపర్విజన్ టాబ్లెట్స్ తీసుకుని సడన్గా డెత్ అయింది. అది ఎందుకంటే బికాస్ షీ ల్యాండెడ్ అప్ ఇన్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. లెగ్లో తనకి థ్రాంబస్ అనేది డిటెక్ట్ అయింది. సో అది అన్ఫార్చునేట్గా ఆ థ్రాంబస్ అనేది డిస్లాడ్జ్ అయ్యి, అంటే లెగ్ నుంచి డిస్లాడ్జ్ అయిపోయి బ్రెయిన్ కి కానీ హార్ట్ కి కానీ, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో పైకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది సడన్ గా స్టాప్ అయిపోయింది. దానివల్లనే పేషెంట్ అనేది ఇలాంటి కేసెస్ ఎన్ని చూసారు డాక్టర్? చాలా రేర్, హార్డ్లీ, అంటే లైక్ ఇది రేర్ సైడ్ ఎఫెక్ట్. బట్ ఏంటి అంటే మనం జనరల్గా ఇప్పుడు ఒబీస్ ఉంటారు, అంటే వెయిట్ ఎక్కువగా ఉంటారు, 35 years దాటిన వాళ్ళు, లేదా ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంది, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మనం ముందు జాగ్రత్తగా ఈ టాబ్లెట్ అనేది సజెస్ట్ చేయం. ఒక్కోసారి సజెస్ట్ చేసినా కూడా మినిమల్ డోస్తో సజెస్ట్ చేస్తాం. అండ్ దానికి ప్రొఫిలాక్టిక్గా మనం ఎకోస్ప్రిన్ ఆర్ హెపారిన్ అనేది పెడతాం అనమాట. ఏంటి అంటే ఇవి యాంటీ క్లాటింగ్ అనమాట. సో ఇవి మనం ఆల్రెడీ ముందే గైడెన్స్, అంటే లైక్ పేషెంట్ని చూసి వాళ్ళకి ఉన్న హై రిస్క్ గమనించి ఆ తర్వాతని సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చిన డెత్ అయిన వాళ్ళు చాలా రేర్. అంటే ఇప్పుడు రీసెంట్ కాలంలో వింది అయితే ఇప్పుడు ఈ 18-year ఓల్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో గర్ల్, ఆ ఒక్కటే హిస్టరీ విన్నాం. బట్ కొన్ని కాంప్లికేషన్స్, అంటే థ్రాంబోసిస్ రావడం, అంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తుందా డాక్టర్? ఎస్, ఫ్యామిలీ హిస్టరీలో కొంతమంది క్లాటింగ్ టెండెన్సీ అనేది మ్యూటేషన్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీలో ఒకరికి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంది, సేమ్ అదే జీన్ మ్యూటేషన్ ఈ అమ్మాయికి వచ్చింది ఆర్ అబ్బాయికి వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇలాంటి వాళ్ళకి మనం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ వచ్చేవి డ్రగ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి దిల్ బి మోర్ ప్రోన్ అనమాట. సో కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం డెత్ అయ్యే కాంప్లికేషన్ కూడా ఉండొచ్చు. అంటే డాక్టర్ ఇప్పుడు బ్లైండ్గా ఏదో నా పీరియడ్స్ డిలే అవ్వాలి అని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకోవడం, దాని వెనుక ఇంత హిస్టరీ, ఇంత సైన్స్ ఉంది. ఎస్, అది ఏంటి అంటే ఇదేనా అని అనుకుంటారు, ఏం కాంప్లికేషన్స్ ఉండవని అనుకుంటారు, ఓన్లీ పీరియడ్ డిలే అవుతుంది అనుకుంటారు. ఎస్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రేర్ కాబట్టి ఎక్కువ, అంటే లైక్ పీపుల్కి ఎక్కువ ఐడియా ఉండదు. సో ఒక్కటి ఇలాంటి వచ్చినప్పుడు అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కరెక్ట్ గైడెన్స్లో వాడతారు. ఎస్ డాక్టర్. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతానికి నాకు రేపు చాలా పెద్ద ఈవెంట్ ఉంది, చాలా నేను పక్కా తీసుకోవాలి, డిలే చేయాలి అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అదొక్కటే రూట్ ఉందా, ఇంకేమైనా ఉందా? సో జనరల్గా ఏంటి అంటే కొన్ని కండిషన్స్లో మనం ఓరల్ రూట్ కాకుండా వెజనల్ రూట్ కూడా చెప్తాం అనమాట. సో ఒక్కొక్కసారి అంటే ఓరల్ రూట్ అంటే టాబ్లెట్ తీసుకోవడం. సో టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. సో అలాంటి హై రిస్క్ ఉన్న వాళ్ళకి వెజనల్ టాబ్లెట్ కూడా సజెస్ట్ చేస్తాం. సో ఈ వెజనల్ టాబ్లెట్ ఏంటి అంటే వెజనలో ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా యూట్రస్ మీదనే యాక్ట్ అవుతుంది. సో చాలా మినిమల్ అమౌంట్ అనేది మనకు బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్తుంది. కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే హై రిస్క్ ఉంటారో ఇలాంటివి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో చెప్పండి. అంటే చాలా
చాలామంది అథ్లెటిక్స్ ఉంటారు కదా, లేడీస్ Yes. ఎక్కువ ఫీమేల్, వాళ్ళకి చాలా అంటే చాలా సివియర్ అంటే చాలా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు లేడీ ఎవరైతే అథ్లీట్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా పీరియడ్స్ని వాళ్ళు డిలే చేయడానికి కంటిన్యూస్గా వాడుతూ ఉంటారని, ఇంజెక్షన్లు కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి వాడుతూ ఉంటారని విన్నాం. అందులో నిజం ఎంత ఉంది? సో జనరల్గా పీరియడ్ పోస్ట్పోన్మెంట్స్ గురించి వాడతారు అనేది కాదు. అంటే మేబీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ వల్ల వాడొచ్చు. బట్ ఏంటంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ అని చెప్పారు కదా, అంటే వాళ్ళు మజిల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో నథింగ్ బట్ బాడీకి వాళ్ళు స్ట్రెస్ ఇస్తున్నారు. ఏదైనా సరే లైక్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్ ఫర్ హెల్త్, బట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కూడా ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ హెల్త్. ఇప్పుడు మీరు చాలా వింటున్నారు, చాలా మంది జిమ్లో డెత్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఏదైనా సరే బాడీ తట్టుకున్నంత వరకే మనం బాడీకి స్ట్రెస్ ఇస్తే బెటర్. బట్ బియాండ్ దట్ మనం ఇచ్చామంటే కూడా బాడీ విల్ గో ఇన్ టు స్ట్రెస్ అనమాట. సో ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ డైటింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్, ఎక్స్ట్రీమ్ వెయిట్ ట్రైనింగ్ కానీ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో డేంజరస్. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ బాడీలో కార్టిజాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కార్టిజాల్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. సో నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న ఈచ్ సెల్ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. సో సెల్ డ్యామేజ్ అయినప్పుడు సెల్ లోపల ఉన్న రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది ఉంటుంది అనమాట. అది బాడీలో రిలీజ్ అవుతుంది. అది నథింగ్ బట్ టాక్సిక్ కెమికల్స్ లాగా. ఓకే. సో ఇప్పుడు మనం రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడినట్టయితే ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది మగవారిలో చూసుకున్నట్టయితే స్పర్మ్ హెల్త్కి ఇంపార్టెంట్. సో ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ వల్ల స్పర్మ్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ కూడా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, స్పర్మ్ కదిలే కెపాసిటీ తగ్గుతుంది. ఆడవారిలో చూసుకున్నట్టయితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎగ్ కౌంట్ కూడా తగ్గుతుంది. సో కరెక్ట్ టైంకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం, కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా ఇన్ఫ్లమేషన్ అనేది యూట్రస్లో ఉన్నప్పుడు మనకి బేబీ ఫామ్ అయినప్పటికీ కూడా ఇంప్లాంటేషన్ అంటారు కదా, బేబీ అతకదు. ఎందుకంటే బికాస్ యూట్రస్ అనేది టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనకి అది బేబీ ఇంప్లాంటేషన్ అవ్వదు, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు జిమ్లో సడన్ డెత్స్ చూస్తున్నాం కదా మీరు ఇందాక చెప్పినట్టు, అంటే మీరు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లమేషన్ అవ్వడం కానివ్వండి, టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, ఇవన్నీ అంటే ఎంత సమయంలో జరుగుతుంది డాక్టర్? వాళ్ళు మాట్లాడుతూ సడన్గా కింద పడిపోతారు, చూస్తే ఇంకా దే ఆర్ నో మోర్. సో ఇదేంటి అంటే జస్ట్ 1 minute ప్రొసీజర్ కాదు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రొలాంగ్డ్ అంటే చాలా ఇయర్స్ నుంచి, కొంతమంది చాలా మంత్స్ నుంచి, కొంతమంది చాలా ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, సివియర్ వర్కౌట్ కంటిన్యూస్గా. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియకుండా బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇప్పుడు హార్ట్ విషయానికి వస్తే స్లోగా ఆ కార్డియాక్ మజిల్ అంటారు కదా, హార్ట్ లోపల ఉన్న మజిల్స్ అనేటివి స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో డ్యామేజ్ అవుతూ ఉంటుంది మజిల్స్ అనేటివి. అండ్ దానివల్ల ఏంటి, బ్లడ్ సప్లై టు దట్ పర్టికులర్ ఏరియా అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్కి ఒక 4 blood vessels ఉన్నాయి, 4 areasలో సప్లై అవుతుంది. స్లోగా 1 బ్లాక్ అయింది, తర్వాత స్లోగా సెకండ్ ఏరియా డ్యామేజ్ అయింది. సో ఈ 2 అయినప్పుడు కొన్ని సిమ్టమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. లిటిల్ బిట్ అంటే డిస్కంఫర్ట్ ఉండడం, పెయిన్ రావడం, బట్ కొంతమంది అది ఇగ్నోర్ చేస్తారు. సో ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ 2 మజిల్స్ డ్యామేజ్ అయ్యి ఆ కంప్లీట్ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా డెత్ అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెసే, బట్ మనం ఫ్రీక్వెంట్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటే మనకు బయటపడేది. బట్ ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ మిస్ అవ్వడం వల్లనే, ఇది మనకి డిటెక్ట్ అవ్వకపోవడం వల్లనే ఈ సడన్ డెత్స్ అనేది ఇది వన్ ఆఫ్ ద రీజన్. వెరీ సాడ్ థింగ్. ఎస్ డాక్టర్, ఇప్పుడు చాలామంది యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు కదా, ఇలా చేయడం వల్ల ఫర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇంకా మెరుగుపరుస్తుందా? ఆరోగ్యంగా ఉంటారా? ప్రెగ్నెన్సీ టైంలో ఇది సహాయపడుతుందంటారా? సో డెఫినెట్గా యోగా అండ్ మెడిటేషన్స్ డెఫినెట్గా ఫర్టిలిటీ రేట్స్ని అయితే ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు చాలామందికి ఏంటి, ప్రెగ్నెన్సీ రావట్లేదని స్ట్రెస్ ఉంటుంది, బట్ స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, స్ట్రెస్ అనేది చాలా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఇప్పుడు ఫిమేల్కి చూసుకున్నట్టయితే మనకి బ్లడ్ సప్లై, ఓకేనా, ఆ బ్లడ్ సప్లై టు ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే బ్లడ్ సప్లై టు ద ఎగ్స్ కానివ్వండి, బ్లడ్ సప్లై టు ద యూట్రస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ తగ్గడం, ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం అవ్వడం, బేబీ ఇంప్లాంటేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది.
అండ్ అలాగే మగవారిలో కూడా చూసినట్టయితే స్పమ్ ప్రొడక్షన్లో స్పమ్ క్వాలిటీ, స్పమ్ కదిలే కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో ఈ యోగా మెడిటేషన్ చేయడం ద్వారా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. అంటే ఇది ఇద్దరికి వర్తిస్తుంది డాక్టర్? ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే. సో డెఫినెట్గా ఏంటి, బాడీలో కార్టిజాల్ అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల మనకి యోగా కొన్ని ఎక్సర్సైజ్ పోజెస్ ఉంటాయి, లైక్ బటర్ఫ్లై పోజ్, హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ పోజ్, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల కూడా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే పెల్విక్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఎగ్ చుట్టూ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్లష్ అవుట్ అయ్యి హెల్దీ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది, కాబట్టి ఎగ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎగ్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది, కాబట్టి ఎగ్ డెవలప్మెంట్లో అండ్ ఓవ్యులేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు పీరియడ్ సమయంలో అందరూ వాడే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి, దాంట్లో కెమికల్స్ ఉంటాయా? ఒకవేళ కెమికల్స్ ఉంటే వాటి ద్వారా అంటే మహిళల విషయంలో వచ్చేసి ప్రెగ్నెన్సీ విషయంలో డ్యామేజ్ చేసే దానికి అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్గా అండి. ఒక్కొక్కసారి శానిటరీ ప్యాడ్స్లో మనం కొంతమంది పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం, లేబుల్స్ చూడమని చెప్పేసి బిస్ఫినాల్స్ ఫ్రీ అండ్ టాబ్లెట్స్ ఫ్రీ అని ఇస్తూ ఉంటారనమాట. సో కొన్నిసార్లు అంటే లైక్ ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్కి స్టిక్కింగ్ ఉంటుందన్నమాట. సో అది స్టిక్కర్ని రిమూవ్ చేసేసి ప్యాంటీకి మనం స్టిక్ చేయాలి. అలాంటప్పుడు కొన్ని ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేయడం లేదా విఓసి కాంపౌండ్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా కొన్ని శానిటరీ ప్యాడ్స్లో కొన్ని కెమికల్స్ లైక్ టాబ్లెట్స్ కానివ్వండి, బిస్ఫినాల్స్ కానివ్వండి, విఓసి కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా అటువంటి శానిటరీ ప్యాడ్స్ ఓవర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే ఓవర్ ఇయర్స్ యూజ్ చేశారనుకోండి, ఈ కెమికల్స్ అనేటివి డైరెక్ట్గా వెజైనాలోకి వెళ్ళిపోతాయి అనమాట. వెజైనా అనేది హైలీ అబ్జార్బెంట్ అంటే అన్నీ ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి. సో వెజైనాలోకి వెళ్ళి ఆ వెజైనా నుంచి అంటే యోని నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్లో స్లోగా అలా కూడా జరుగుతుంది డాక్టర్? అంటే ఇక్కడ నుంచి అట్లా బ్లడ్ సర్క్యులేషన్లో కూడా వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళొచ్చు, లేదా త్రో అంటే లైక్ ఇప్పుడు స్కిన్ కి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, సబ్క్యూటేనియస్ కి అబ్జార్ప్షన్ అవుతుంది కదా, అలాగనే వెజైనా నుంచి కూడా డైరెక్ట్ గా కెమికల్స్ అబ్జార్బ్ అవ్వచ్చు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం అంటే లైక్ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనం వీటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. అంటే ఏంటి అంటే బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ రిప్రొడక్టివ్ హెల్త్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాడీ హెల్త్ మొత్తం మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం రిప్రొడక్టివ్ హెల్త్ విషయానికి వస్తే ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ మనకి యూట్రస్ మీద ఉంటాయి. సో ఆ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి. సో ఆ రిసెప్టర్స్ బ్లాక్ అవ్వడం వల్ల మనకి బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ ఈ కెమికల్స్ అనేటివి మనకి ఎగ్ క్వాలిటీకి డ్యామేజ్ చేస్తుంది. సో ఎగ్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల అండ్ అలాగే కూడా బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ని కూడా డిస్రప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ కెమికల్స్ అన్నిటి వల్ల కూడా మనకి ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏర్పడి ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవడం, రిలీజ్ అవ్వకపోవడం అండ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అంటే బేబీ ఫామ్ అయినా కూడా ఇంప్లాంట్ అవ్వనీయకుండా చేస్తూ ఉంటుందన్నమాట. సో నాట్ ఓన్లీ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ అదర్ ఏరియాస్ అంటే లివర్ కానివ్వండి, హార్ట్కి కానివ్వండి, అన్ని ఆర్గన్స్లో కూడా ఇవి వెళ్ళి అంటే సెల్స్ని అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే డాక్టర్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ కెమికల్స్ వాడడానికి గవర్నమెంట్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది? మరి అంటే వీళ్ళు గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదంటారా? సో జనరల్గా ఏంటి అంటే కొన్ని సెంటెడ్ ప్యాడ్స్ ఉంటాయి అంటే ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేస్తారు. ఒక్కోసారి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆ లేబుల్స్ ఉంటాయి కదా, సో టాబ్లెట్స్ ఫ్రీ, బిస్ఫినాల్స్ ఫ్రీ అని అంటారు. బట్ అందుకే క్రాస్ చెక్ చేయాలి అని చెప్తాం, వెదర్ దే ఆర్ యూజింగ్ అంటే లైక్ అది కరెక్ట్గా ఉందా లేదా లేబుల్ అనేది ఈవెన్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అది చూసే చాలా మంది కస్టమర్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో టాబ్లెట్స్ ఫ్రీ, బిస్ఫినాల్స్ ఫ్రీ అంటే ఇట్ ఈస్ సేఫ్ అని అనుకుంటాం. అందుకే యూజువల్లీ ఏంటి అంటే మెన్స్ట్రల్ కప్స్ ఇట్స్ అంటే ప్రిఫరబుల్. లేదు అంటే కూడా ఆర్గానిక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, కాటన్ ప్యాడ్స్, ఇవి అన్ని కెమికల్ ఫ్రీ కాబట్టి అలాంటివి యూజ్ చేసుకుంటే ఏంటి అంటే ఫ్యూచర్ సేఫ్టీ కోసం అంటే కార్సినోజెనిక్ ఉండవు కాబట్టి ఐదర్ గో ఫర్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, కాటన్ ప్యాడ్స్ ఆర్ మెన్స్ట్రల్ కప్స్. ఓకే డాక్టర్, ఇప్పుడు నీకు 3వ నెలమ్మా అని చెప్తా ఉంటారు, ఎస్ అప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్తారు. అంటే 3వ నెల అయిన తర్వాతనే అంటే 3rd మంత్లోనే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందా? అండ్ అదేవిధంగా పీరియడ్స్ అయిపోయిన ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు అంటారు?
సో జనరల్గా ఏంటి అంటే మిస్డ్ పీరియడ్ అంటారు. సో నెలసరి రావాలి బట్ ఆ డేట్కి రాలేదు, అప్పుడే జనరల్గా చాలామంది లేడీస్ ప్రెగ్నెన్సీ కిట్లో టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. యా. సో ఆ మిస్ పీరియడ్ అయింది అనుకోండి, వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి ఐడియల్గా అయితే. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే కొంతమందికి అంటే లైక్ 2 months వరకు కానీ 3 months వరకు కానీ వెళ్ళరు, వాళ్ళకి తెలియదు అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కూడా. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ వల్ల కూడా డిలే చేస్తూ ఉంటారు. సో ఐడియల్గా అయితే ఏంటి అంటే మనం యూపీటీ కిట్ అంటాం కదా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, అది ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఉంది, సపోజ్ June 15th ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఉంది, సో ఆ రోజు సైకిల్ రాలేదు, నెక్స్ట్ డే చేసుకోవచ్చు, మనకి అక్యురేట్గా రిజల్ట్ తెలుస్తుంది. సైకిల్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి, ఇరెగ్యులర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆఫ్టర్ స్కాన్ మాత్రమే మనం ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటాం. జనరల్గా సైకిల్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అంటే 28 days సైకిల్ ఉందనుకోండి, అరౌండ్ 14th day ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే ఎగ్ అనేది విడుదల అవుతూ ఉంటుంది. సో ఈ ఎగ్ విడుదల అయిన తర్వాత ఒక 5 days తర్వాత బేబీ అనేది ఇంప్లాంట్ అవుతుంది. సో ఇంప్లాంట్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో ఆ టైంలో బాడీలో బీటా హెచ్సిజీ అంటే హెచ్సిజీ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బ్లడ్లో రావడానికి అండ్ బ్లడ్లో డిటెక్ట్ అవ్వడానికి ఒక 2 to 3 days పడుతుంది. సో ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఒక 3 days తర్వాత బ్లడ్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడ నుంచి తీసుకున్నా కనిపిస్తుందా డాక్టర్? నాట్ ఇన్ యూరిన్, బ్లడ్ లో మనం చేసుకునేది. సో ఎర్లీగా డిటెక్ట్ అయితే మనకు బ్లడ్ లో, లేట్ గా డిటెక్ట్ అయితే యూరిన్ లో. సో ఇంప్లాంటేషన్ కూడా కొంతమందికి 5 days, కొంతమందికి 7 days కి జరుగుతుంది. అప్రాక్స్ గా ఒక 5 to 8 days మధ్యలో ఆఫ్టర్ ఓవ్యులేషన్ మనకి జరుగుతుంది అన్నమాట. సో అందుకే ఓవ్యులేషన్ అయిన తర్వాత అరౌండ్ 10 daysకి ఆల్ 7 to 10 days మధ్యలో బీటా హెచ్సిజీ చేయించుకోవచ్చు, అంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సపోజ్ యూరిన్లో కనుక చూసినట్టయితే మనకి యూరిన్లో డిటెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 to 10 days తర్వాత యూరిన్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఓవ్యులేషన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 10 days, ఇది ఒక 5 days, అంటే 15 days. ఆల్మోస్ట్ ఒక మనం 10 to 15 days తర్వాత ఓవ్యులేషన్ అయింది, 10 to 15 days తర్వాత యూరిన్లో కిట్లో చూసుకోమని చెప్తూ ఉంటాం. అండ్ కొంతమందికి ఏంటంటే మిస్డ్ పీరియడ్ అంటే పీరియడ్ మిస్ అయింది అన్న నెక్స్ట్ డే చేసుకుంటే కూడా అక్యురేట్గా రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఆ యూరిన్ టెస్ట్ కూడా ఎర్లీ మార్నింగ్ శాంపిల్స్ చెప్తాం టెస్ట్ చేసుకోమని, ఎందుకంటే ఆ టైంలో మనకి యూరిన్లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్, అక్యురేసీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చెప్తాం. అండ్ దాన్ని బట్టి మనం అంటే లైక్ మిస్డ్ పీరియడ్ బట్టి, లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ బట్టి తన ఎన్నో వీక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఎన్నో మంత్స్ అనేది మీరు మంత్స్ చెప్పకుండా కొన్ని ఇలా వారాలు లెక్క చేసి చెప్తారు కదా ఎస్ డాక్టర్, అదే ఎందుకు చేస్తారు ఆ విధంగా? సో అదేంటి అంటే మనకి బేబీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, బేబీ ఎన్ని వీక్స్ అనేది చూసుకుంటాం. ఇప్పుడు మనకి సిఆర్ఎల్ అంటే ఏంటి, బేబీ లెంత్ మెజర్ చేసి ఎన్ని వీక్స్కి కరస్పాండింగ్ ఉంది అనేది చూసుకుంటూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు బేబీ 5 weeks ఉందా, 6 weeks ఉందా అని చెప్తూ ఉంటాం. సో 6 weeks ఇస్ నథింగ్ బట్ 1.5 months. సో మనం ఎల్ఎంపి లాస్ట్ మంత్ నుంచి మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి. సో 40 weeks అనేది కంప్లీట్ హోల్ ప్రెగ్నెన్సీ జర్నీ, నథింగ్ బట్ 9 months కంప్లీటెడ్ అంటాం. సో పేషెంట్కి ఈజీగా అర్థం కావడానికి 9th month అనేది ఉంటుంది. బట్ మనం ఎప్పుడు డెలివరీ చేయాలి, బేబీ లంగ్ మెచ్యూరిటీ ఎప్పుడు ఫామ్ అవుతుందని తెలుసుకోవడానికి మనం వీక్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎన్ని వీక్స్కి ఫస్ట్ ఐ రిపీట్ డాక్టర్, ఇప్పుడు హ్యూమన్ బాడీలో ప్రెగ్నెంట్ అయిన మదర్కి అంటే ప్రెగ్నెంట్ అయిన లేడీకి ఫస్ట్ ఆర్గన్ ఏది డెవలప్ అవుతుంది? సో జనరల్గా ఏంటి అంటే బేబీ అనేది టైనీ స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ ఎర్లీగా స్కానింగ్లో చూసేది ఏంటి అంటే ఎన్ని బేబీస్ ఇంప్లాంట్ అయ్యాయి అండ్ పొజిషన్ ఏంటి, యూట్రస్లోనే ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటి మనకి అరౌండ్ 6 to 7 weeksకి హార్ట్ బీట్ ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి బేబీలో అంటే లైక్ మెయిన్గా హార్ట్ బీట్ అనేది 6th to 7th week స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఆర్గాన్స్ అంటారు కదా, అంటే స్పైన్ కానివ్వండి, హార్ట్లో కూడా అన్ని ఛాంబర్స్ ఫామ్ అవ్వడం, కిడ్నీ ఫామ్ అవ్వడం, లంగ్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి టైం పడుతుంది. సో 12 weeks అంటే 3rd monthలో మనకి బేబీ ఎన్టీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం. ఈ స్కానింగ్లో మనకి మ్యాక్సిమం ఏం తెలుస్తుంది అంటే బేబీ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. సో బేబీ బ్రెయిన్లో కూడా ఒక్కొక్కసారి కొన్ని స్వెల్లింగ్స్ ఉంటాయన్నమాట, బేబీ స్పైన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. సో
థర్డ్ మంత్కి వచ్చేసరికి మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా, స్పైన్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది అండ్ అలాగే కూడా బ్రెయిన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ 2 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 16 to 20 వీక్స్ మధ్యలో మనకి ఫేషియల్ ఫీచర్స్ అంటే ఫేషియల్ స్ట్రక్చర్స్ మొత్తం ఫామ్ అవుతాయి, లంగ్స్ ప్రాపర్గా ఫామ్ అవుతాయి, హార్ట్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది, కిడ్నీస్ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 16 to 20 వీక్స్ మధ్యలో ప్రాపర్ ఆర్గానోజెనసిస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకా ప్రాపర్గా అంటే లైక్ హార్ట్ కూడా 4 ఛాంబర్ డిఫరెన్షియేషన్ అండ్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా డిలీనేట్ అవ్వడానికి మనం మళ్ళీ 24 వీక్స్ అప్పుడు హార్ట్కి రిలేటెడ్ స్కానింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో గైనకాలజిస్ట్ని డాక్టర్స్ని కలిసేటప్పుడు ఓన్లీ స్కానింగ్స్ కోసమే మనం కన్సల్ట్ అవ్వాలా లేదా ఇంకేమైనా కన్సర్న్స్ కోసం వెళ్ళాలంటారా? సో డెఫినెట్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ కన్ఫర్మ్ అవ్వగానే ఆర్ బ్లడ్ టెస్ట్లో కానివ్వండి లేదా యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ అనేది అడ్వైస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కన్సల్ట్ అయిన వెంటనే డాక్టర్ కొన్ని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, లైక్ వైటమిన్ డి ట్యాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దట్టు మళ్ళీ కన్ఫర్మ్ అవ్వగానే కూడా ఎర్లీగా అంటే 5th వీక్లో స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో మనకి లొకేషన్ ఆఫ్ శాక్ అనేది ఇంపార్టెంట్. యూట్రస్లోనే ఉందా, ఎన్ని ఉన్నాయి అండ్ ట్యూబ్లో ఏమైనా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవడం చేస్తారు. అండ్ మళ్ళీ ఒక్కసారి 6 వీక్స్కి రమ్మంటారు. 6 వీక్స్లో హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది చెప్తారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా చాలామంది న్యాచురల్గా వచ్చినట్టయితే డైరెక్ట్గా 3rd మంత్కి పిలుస్తారు. ఈ 3rd మంత్లో ఏంటి అంటే మనకి ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్, దీంట్లో బేబీకి ఏదైనా జన్యుపరంగా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ 3rd మంత్ తర్వాత టిల్ 7th మంత్ వరకు మంత్లీ వన్స్ విజిట్ ఉంటుంది. సో ఈచ్ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో 4th మంత్, 5th మంత్, 6th మంత్, 7th వరకు ఈచ్ మంత్ చేస్తారు. అండ్ 5th మంత్లో మనకు ఒకటి ఇంపార్టెంట్ స్కానింగ్, టిఫా స్కానింగ్ అంటారు. ఈ స్కానింగ్లో ఏంటి అంటే బేబీ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, లంగ్స్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్ ఇవన్నిట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. అండ్ అంత డీటెయిల్గా కనిపిస్తుంది. 20 వీక్స్కి మ్యాక్సిమం మనకి బేబీలో ఉన్న ప్రతి పార్ట్ క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో ఫేస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ప్రాబ్లం ఉంది అనేది క్లారిటీగా మనకు తెలుస్తుంది అనమాట. సో మళ్ళీ 24 వీక్స్కి కూడా కొన్ని టెస్ట్లు అంటే లైక్ షుగర్ టెస్ట్, ఓజిటిటీ అంటారు. అండ్ 24 వీక్స్లో 2D ఫీటల్ ఎక్కువ అంటారు, అంటే ఫీటల్ హార్ట్ ఇంకా ప్రాపర్గా ఎవాల్యుయేట్ కావడానికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది. సో అది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ పైన తర్వాత గ్రోత్ స్కాన్స్ అంటారు. సో బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ ఉమ్మనీరు ఎలా ఉంది, సో బేబీ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, మాయా ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉంటారు. యూజువల్గా మన గ్రోత్ స్కాన్స్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఒక్కోసారి 28 వీక్స్కి లేదా 32 వీక్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ స్కాన్ వచ్చేసి మనకి 36 వీక్స్కి చేస్తూ ఉంటారు. అండ్ ఈ 8th మంత్కి వచ్చేసరికి ఎవ్రీ 15 డేస్కి విజిట్ అవ్వమంటారు. 9th మంత్లో అంటే డెలివరీకి వచ్చే టైంకి ఎవ్రీ వీక్ విజిట్ అవ్వమంటారు అనమాట. అలా కాకుండా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అట్మోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేటివి ఉంటాయి. కొంతమందికి బేబీ గ్రోత్ తక్కువ ఉండడం, ఉమ్మనీరు తగ్గడం, అలాంటి వాళ్ళకు కూడా మనం వీక్లీ, మంత్లీ అని చెప్పకుండా డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ స్కానింగ్ ఫైండింగ్ బట్టి కొన్నిసార్లు డైలీ రావడం అని చెప్తాం, కొన్నిసార్లు వీక్లీ ట్వైస్ అలా కూడా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ స్కానింగ్స్ కూడా బేస్డ్ ఆన్ బేబీ గ్రోత్, బేబీ ఉమ్మనీరు, బేబీ బ్లడ్ సర్క్యులేషన్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా చేయించాలనేది గైనకాలజిస్ట్ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్టర్, ఇప్పుడు అన్నిసార్లు స్కానింగ్ చేస్తున్నారు కదా, అంటే స్కానింగ్ వల్ల ఎలాంటి డ్యామేజ్ అనేది కలగదంటారా? అంటే సేఫా అన్ని స్కానింగ్స్ చేస్తే? సో మనం నార్మల్గా చేసేది ఏంటి అంటే బేసిక్ అల్ట్రాసౌండే చేస్తాం. సో జనరల్గా ఏంటి ఇప్పుడు సిటీ స్కాన్ ఇవన్నీ కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఉంటాయి. ఎక్స్రే, సిటీ స్కాన్ ఇవన్నీ కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి మ్యాక్సిమం మనం వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తాం. మనం యూజ్ చేసే అల్ట్రాసౌండ్ మెషిన్, అల్ట్రాసౌండ్ ఏదైతే ఉంటుందో మినిమల్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది కూడా జనరల్గా మనం ఎంత తక్కువ లిమిటెడ్గా ఉంటే అన్ని లిమిటెడ్ స్కానింగ్స్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఫస్ట్ 3 మంత్స్లో ఒక 3 స్కాన్స్ అనేటివి ఇంపార్టెంట్. తర్వాత 5th మంత్లో టిఫా స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ గ్రోత్ విషయానికి వస్తే 28 వీక్స్ టు 32 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ అండ్ 36 వీక్స్ స్కాన్ల వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు. నో రిస్క్ అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి అంటే లేడీస్లో ఎక్కువగా ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా అంటే మనము
డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కువగా లేడీస్కి టెస్ట్ చేపిస్తాడు. అదేవిధంగా మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంతే ఏ విధంగా అయితే లేడీస్కి ఉన్నాయో అంటే మామూలుగా పురుషుల్లో కూడా ఉంటాయి కదా డాక్టర్. Yes. ఇప్పుడు పురుషులలో కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? సో ఇప్పుడున్న రీసెంట్ దాంట్లో ఆల్మోస్ట్ ఫిమేల్ ఫ్యాక్టర్ 50% ఉన్నట్టయితే మేల్ ఫ్యాక్టర్ కూడా 50% రీజన్ ఉంది. ఓకే. సో మెయిన్గా మనకి సింపుల్ టెస్ట్ ఏంటి, స్పర్మ్ కౌంట్ అంటారు అందరికీ కూడా. సో కౌంట్ తక్కువ ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మగవారిలో ఎలా ఉంటాయి అంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, FSH LH. ఫిమేల్స్కి ఎలా ఉంటుందో మేల్స్కి కూడా అలానే ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది టెస్టిస్ మీద యాక్ట్ చేసి అంటే బీజం మీద యాక్ట్ చేసి స్పర్మ్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. సో స్పర్మ్స్ అనేటివి మనకి బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది. బీజంలో ప్రొడ్యూస్ అయిన తర్వాత బయటకు వచ్చే ద్వారం ఉంటుందన్నమాట. సో ఈ ద్వారం ద్వారా బయటకు వస్తుంది స్పర్మ్ అనేది. సో ఇప్పుడు మనకి మేల్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏంటి, బ్రెయిన్ నుంచి అసలు హార్మోన్సే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు కొంతమందికి, లేదా టెస్టిస్లో ప్రాబ్లం ఉండడం, లేదా కొంతమందికి టెస్టిస్ బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది, ప్రొడక్షన్ బాగా జరుగుతుంది, బట్ బయటకు వచ్చే ద్వారంలో ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇలా 3 కేటగిరీస్ చేస్తామన్నమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి మనకి టెస్టిక్యులర్ కాజెస్ అంటే బీజంలోనే ప్రాబ్లం ఉండడం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వారికోజిల్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో వారికోజిల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఈ రక్త కణాలు అనేటివి ఉబ్బిపోతాయి. ఓకే. సో దీనివల్ల ఎక్కువగా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, స్పర్మ్ కదిలే కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా వారికోసిల్తో పాటు కొన్ని జెనెటిక్ సమస్యలు, సో ఈ జెనెటిక్ సమస్యల వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉండొచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంకొకసారి ఏంటంటే కొంతమందికి టెస్టిస్ ఉండాల్సిన పొజిషన్లో లేకుండా పైన ఉంటుంది, కొంతమందికి పొట్టలో ఉంటుంది, కొంతమందికి ఇంగ్వెనల్ కెనల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టెస్టిస్ రీజన్స్. ఒక్కోసారి టెస్టిస్ లోపల దెబ్బ తగిలినా కూడా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా కూడా, అండ్ ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా టెస్టిస్ చుట్టూ ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ తయారయ్యి దానివల్ల హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యి దానివల్ల కూడా స్పర్మ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి టెస్టిక్స్ సంబంధించిన కాజెస్. కొంతమందికి ఏంటి, టెస్టిస్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ప్రొడక్షన్ బాగుంది, మోటిలిటీ అంతా బాగుంటుంది, బట్ బయటకు వచ్చే ద్వారం ఉంటుంది కదా, దానిలో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కోసారి కొంతమందికి పుట్టుకతోనే వ్యాస్ డిఫరెన్స్ అంటే బయటకు వచ్చే ద్వారం యాబ్సెంట్ ఉండొచ్చు. కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్లో, కొన్ని మ్యూటేషన్స్లో మనకి బయటకు వచ్చే ద్వారం అనేది యాబ్సెంట్ ఉంటుంది. కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటుంది, కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది 2 సైడ్స్. సో అలాంటప్పుడు మనకి అసలు టెస్టిస్లోనే స్పర్మ్స్ అక్కడే ఆగిపోతాయి, ప్రొడ్యూస్ అవుతాయి కానీ బయటికి రావన్నమాట. అండ్ కొన్నిసార్లు బయటకు వచ్చే ద్వారంలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా చిన్న చిన్న బ్లాక్స్. కొంతమంది ఇప్పుడు ఆడవారు ట్యూబెక్టమీ చేయించుకుంటారు పిల్లలు కాకుండా, అట్లా మగవారికి వ్యాసెక్టమీ అంటే ఆ ట్యూబ్స్ని కట్ చేస్తారనమాట. సో అలాంటి కండిషన్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్లో కూడా కొంతమందికి లైక్ ఎక్సెస్ అంటే లైక్ ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల, లేదా లాట్స్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, కొన్ని ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే ట్యూమర్స్ వల్ల, ఇలాంటి ట్యూమర్స్ వల్ల, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమందికి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ అనేటివి తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగా ఉండదు, కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నిటి వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైతే స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇలాంటి రిస్క్ ఉంటుందంటారా? సో నాట్ డెఫినెట్లీ అందరికీ, చేసే వాళ్ళందరికీ అకేషనల్ ఆల్కహాల్ తీసుకుంటారు, వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఆల్కహాల్ కంటిన్యూస్గా ఒక 6 months నుంచి తాగుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా ఇంపాక్ట్ పడదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే స్లో పాయిజన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాన్సర్, స్మోకింగ్ ఎక్కువ చేసినప్పుడు క్యాన్సర్ వస్తుంది, బట్ ఎప్పుడు ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 10 years. అలానే కూడా ఇది కొంతమందికి, ఇప్పుడు మేల్ 35 years ఉన్నారు, 21 years నుంచి వాళ్ళకి హ్యాబిట్ ఉంది. ఇప్పుడు చూస్తే ఏంటి, వాళ్ళకి ఆ క్రానిక్ అంటే లైక్ ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే బాడీలో పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్, పర్సిస్టెంట్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. టెస్టిస్ లోపల కూడా ఒక 10% ఏరియా డ్యామేజ్ అవ్వడం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 20%, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 30%, అండ్ 10 yearsకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 80 to 90% టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. సో టెస్టిస్ లోపల ఒక 90% ఆఫ్ ద నార్మల్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు మనకు ఆల్మోస్ట్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు హార్మోన్స్ అనేటివి చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి.
మగవాళ్ళలో అదేవిధంగా స్త్రీలలో కూడా. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఫర్టిలిటీ మీద ఏ విధమైన ప్రభావితం చూపిస్తాయి? అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఏ విధమైన నష్టం కలుగుతుందంటారు? సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు బోత్ మేల్లో ఫిమేల్లో, సో ఆడవారి విషయానికి వస్తే ఇప్పుడు ఈ మెయిన్గా FSH LH అనేది హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు హార్మోన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రెండు హార్మోన్స్ కనుక కరెక్ట్ లెవెల్స్లో ఉన్నప్పుడే ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది, ఓవ్యులేషన్ అంటే ఎగ్ విడుదల అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఎనీ డిస్టర్బెన్స్ అంటే ఈ రెండు లెవెల్స్లో కనుక ఆల్టర్ అయినట్టయితే ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూ జరుగుతుంది. ఓకే, ఎగ్ డెవలప్మెంట్లో కొన్నిసార్లు ఇప్పుడు PCOD ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే LH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఆండ్రోజెన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఎగ్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో నెలసరి అనేది కరెక్ట్ రాదు, అండ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా కరెక్ట్గా ఉండదు. అండ్ ఒక్కోసారి ఏంటి, మగవారిలో చూసుకున్నట్టయితే ఈ హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడం, స్పర్మ్ కదిలే కెపాసిటీ తగ్గడం, చూడడానికి స్పర్మ్ మార్ఫాలజీ కూడా తగ్గడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలాగే కూడా కొన్నిసార్లు మనకి ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రెండు కండిషన్స్లో కూడా ఇండైరెక్ట్గా మనకి ఈ FSH LH ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ ఏదైతే ఉంటాయో ఆ రెండు కూడా ఆల్టర్ అవుతాయి అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది, LH అంటే ఇప్పుడు ఎగ్ విడుదలైనాక కూడా మనకి కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఒక్కోసారి మనకి ఈ డెఫిషియన్సీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉండడమే కాకుండా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవుతుంటాయి, అంటే మిస్క్యారేజ్ రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు పురుషుల్లో కూడా సేమ్ ప్రాబ్లము ఉంటుంది డాక్టర్? అంటే వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా అమ్మాయిలలో ఎక్కువ ఉంటుంది కదా, పీరియడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా అమ్మాయిలలోనే డ్యామేజ్ చేస్తూ ఉంటారు, కానీ పురుషుల్లో కూడా ఈక్వల్గా ఉంటుంది. పురుషులలో కూడా ఈక్వల్గా ఉంటుంది. సో లేడీస్కి ఏంటి అంటే ఆడవారికి పీరియడ్స్ ద్వారా డిటెక్ట్ చేసుకోవచ్చు, బట్ మగవారికి ఏంటి అంటే కొంతమందికి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆల్టర్ అయ్యాయి అనుకోండి, సెక్జువల్ అంటే డ్రైవ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో సెక్జువల్ ఇంటర్కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోవడం అలాంటివి కూడా దాని వల్లనే వాళ్ళకి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొన్నిసార్లు సెమెన్ అనాలిసిస్ చేసి దాంట్లో కౌంట్ ఏదైనా తగ్గినప్పుడు అప్పుడు మనం హార్మోన్స్ చెక్ చేసినప్పుడు అప్పుడు బయటపడుతూ ఉంటుంది మగవారిలో. డాక్టర్, ఇప్పుడు విటమిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అదేవిధంగా వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటే ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుందా? అందులో ఎంతవరకు నిజం ఉంది? సో వైటమిన్ D అనేది చాలా క్రూషియల్. సో వైటమిన్ D లెవెల్స్ కనుక తగ్గినట్టయితే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఉంటాయి. సో జనరల్గా ఏంటి, వైటమిన్ D అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ D రెసెప్టార్స్ ఉంటాయి కదా, అవి ఎగ్ ఓవరీ చుట్టూ అంటే అండాశయం చుట్టూ అండ్ యుట్రస్ లోపల కూడా వైటమిన్ D రెసెప్టర్స్ అనేటివి ఉంటాయి. సో వైటమిన్ D లెవెల్ కనుక మనకి నార్మల్ లెవెల్ ఉన్నప్పుడే ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది, ఓవ్యులేషన్ జరుగుతుంది. అండ్ ఒక్కోసారి కూడా లైక్ ఇంప్లాంటేషన్ అంటారు. సో వైటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి జనరల్గా ఇప్పుడు IVF సైకిల్స్ చేస్తూ ఉంటాం. IVFలో ఏంటి, మనం ఎగ్ తీసుకుంటాం, స్పర్మ్ తీసుకుంటాం, బేబీని ఫామ్ చేస్తాం. ఆ ఫామ్ అయిన బేబీని యూట్రస్లో పెడతాం. సో యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడానికి కూడా వైటమిన్ D అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా స్టడీస్ కంపేర్ చేశారంటే వైటమిన్ D ఇచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి, వితౌట్ వైటమిన్ D ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి, చాలా స్టడీస్ ప్రకారం వైటమిన్ D మనం టాబ్లెట్స్ ఇచ్చి ఆర్ లైక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యాయి. సో డెఫినెట్గా వైటమిన్ D అనేది మనకి ఇంప్లాంటేషన్ కూడా ఎయిడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వైటమిన్ D అనేది బయట నుంచే తీసుకోవాలి డాక్టర్, ఇప్పుడు మన లోపల ఉండదు కదా? సో వైటమిన్ D అనేది మనకు మెయిన్గా సోర్స్ ఈ సన్లైట్. సో 20 minutes సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఇప్పుడున్న ఇండోర్ యాక్టివిటీ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇండోర్లోనే సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గింది. సో ఆ వైటమిన్ D డెఫిషియన్సీ అనేది ప్రతి ఒక్కరికి అది కామన్. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఫర్టిల్ కపుల్కి
ఇన్వెస్టిగేషన్స్ అనేది రొటీన్గా చేపించట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అని అనుకుని వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్ లేదు కదా? సీరం వైటమిన్ డి లెవెల్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. సో సీరం వైటమిన్ డి లెవెల్స్ రేంజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత డెఫిషియన్సీగా ఉన్నారు అని చెక్ చేసి దాన్ని బట్టి మనం వైటమిన్ డి లెవెల్స్ అనేటివి 6 వీక్స్ సపరేట్ గా గైడ్ లైన్స్ గా ఏమైనా పెట్టేసి సపరేట్ టెస్ట్ అనేది ఏం లేదు కదా? వైటమిన్ డి లెవెల్స్ అనేది చెక్ చేస్తాం నార్మల్గా. సో ఆ వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసి దాన్ని రేంజ్ చూసుకొని అది డెఫిషియన్సీ ఉన్నట్టయితే మనం ఎక్స్టర్నల్గా సప్లిమెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ రేంజ్ ఏంటి డాక్టర్? సో జనరల్గా ఏంటంటే 30 మినిమం లెవెల్స్ ఈజ్ 30. సో 30 కంటే ఎంత తక్కువ ఉంది, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మేము టెస్ట్ చేపించామనుకోండి, చాలా మందికి 10 to 15 రేంజ్లో ఉంటున్నారు చాలా మంది కపుల్స్. సో వాళ్ళకి ఏంటి అంటే ఒక 3 months కోర్స్ వరకు కూడా మనం వైటమిన్ డి సప్లిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 months తర్వాత మళ్ళీ వైటమిన్ డి 30 లెవెల్కి రీచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో 30 లెవెల్కి వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు సేమ్ అంటే సన్ ఎక్స్పోజర్ ఉందా లేదా, మళ్ళీ అగైన్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. అలా మ్యామ్, ఇప్పుడు ఫర్టిలిటీ జరిగేటప్పుడు అంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, హెరిడిటరీ హిస్టరీ ఏమైనా ఉన్నాయో, ఇవి ఫర్టిలిటీ సమయంలో ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయంటారు? సో ఒక్కోసారి ఏంటంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మగవారిలో చూసుకున్నట్టయితే క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జెనెటిక్ సిండ్రోమ్. సో వాళ్ళకి బై బర్త్ అప్పుడే డిటెక్ట్ అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరింగ్ ద మ్యారేజ్ పీరియడ్ అట్లాంటి అప్పుడు డిటెక్ట్ అవ్వచ్చు. వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తేనే ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్పర్మ్ మోటిలిటీ, స్పర్మ్ మార్ఫాలజీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దిల్ బి మోర్ ప్రోన్ టు ఇన్ఫర్టిలిటీ. అండ్ అలాగే కొంతమందికి ఇప్పుడు వై క్రోమోజోమ్, మగవారికి 46XY క్రోమోజోమ్స్ ఉంటాయి. వై క్రోమోజోమ్ అనేది ఎక్స్క్లూజివ్ టు మేల్ అన్నమాట, మగవారిలోనే ఉంటుంది. ఒక్కోసారి వై క్రోమోజోమ్ లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల, కొన్ని డిలీషన్స్ వల్ల, సో జీన్స్ అనేటివి కొన్ని డిలీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కోసారి అలాంటి కండిషన్స్లో మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనకి స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ మొటిలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా కొన్ని కండిషన్స్ CFTR మ్యూటేషన్ జీన్స్ అంటారు. ఇలాంటి కండిషన్లో మనం బయటికి వచ్చే ద్వారం ఉంటుంది కదా, అంటే బీజం నుంచి బయటకు వచ్చే స్పర్మ్ బయటికి రావాలి. సో వాస్ డిఫరెన్స్ ద్వారా మనకు బయటికి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి CFTR మ్యూటేషన్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఈ వాస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది, అంటే బై బర్తే ఉండొచ్చు. సో బయటకు వచ్చే ద్వారం యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది సివియర్గా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని లైక్ ఇన్వర్జన్స్ అంటారు, జెనెటిక్ ఇన్వర్జన్స్ ఉండొచ్చు, క్రోమోజోమల్ ఇన్వర్జన్స్, ట్రాన్స్లోకేషన్స్, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ రిస్క్ అనేది ఉండొచ్చు. సేమ్ లైక్ ఫిమేల్లో కూడా అంతే. సో సెక్స్ క్రోమోజోమ్స్ కానీ నార్మల్ క్రోమోజోమ్స్ లో కూడా ఏమన్నా జెనెటిక్ ఆల్టరేషన్స్ ఉన్నప్పుడు లైక్ ట్రాన్స్లోకేషన్స్ కానివ్వండి, ఇన్వర్జన్స్ అలా ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ ఉండొచ్చు, లేదా మిస్క్యారేజ్ రేట్ కూడా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం జనరల్గా. సో ఈ టర్నర్ సిండ్రోమ్లో కూడా ఏమవుతుంది అంటే పుట్టుకతోనే అంటే లైక్ ఓవరీస్లో ఆల్మోస్ట్ ఎగ్స్ అనేటివి చాలా తక్కువతో పుడతారనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎర్లీగా మెనోపాజ్ అంటే ఎర్లీ స్టేజెస్లోనే అంటే బిఫోర్ 20లోనే ఎగ్ అనేది డిప్లీట్ అవ్వడం, పీరియడ్స్ అనేటివి బంద్ అవ్వడం, దానివల్ల ఇన్ఫర్టిలిటీ అనేది అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అంటే హౌ కెన్ వి అవాయిడ్ డాక్టర్? ఇప్పుడు అలాంటి టెండెన్సీ ఉంది అని తెలిసినప్పుడు మనం ఏ విధంగా వాటిని డ్యామేజ్ చేయకుండా చూసుకోవచ్చు అంటారు? సో జెనెటిక్ అనేటివి వీ కాంట్ ప్రివెంట్. సో అది హెరిడిటరీ అంటే పుట్టుకతోనే వస్తుంది కాబట్టి జెనెటిక్స్ని వీ కాంట్ చేంజ్. బట్ వన్ థింగ్ ఏంటి అంటే అలాంటి వాళ్ళకి సపోజ్ మదర్కి ఫాదర్కి ఉంది, బట్ వాళ్ళ వచ్చే పిల్లలకి మనం రాకుండా ఉండడానికి వీ కెన్ టేక్ కేర్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్కి వై క్రోమోజోమ్లో ప్రాబ్లం ఉంది. సో ఒకవేళ మేల్ బేబీ వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ బేబీకి ఆ వై క్రోమోజోమ్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ సఫరింగ్ ద సేమ్ ప్రాబ్లం అన్నప్పుడు ఏంటి, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి IVF ద్వారా టెక్నిక్ ద్వారా మనం ఐదర్ హస్బెండ్ జీన్ చేంజ్ చేయొచ్చు, అంటే డోనర్ స్పర్మ్ యూజ్ చేసుకోవడం, లేదు ఇఫ్ దే ఆర్ కీన్ ఆన్ సెల్ఫ్ స్పర్మ్ అనుకోండి, వాళ్ళ స్పర్మే యూజ్ చేయాలి అంటే వాళ్ళ స్పర్మే యూజ్ చేసి, సపోజ్ ఆయనకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, వైఫ్ కూడా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మనకు ఒక 5 బేబీస్ ఫామ్ అయ్యాయి, అన్ని బేబీకి మనం జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాం.
ఏ బేబీకి అయితే మనకు జెనెటిక్ ప్రాబ్లం ఉందో ఆ బేబీని మనం అవాయిడ్ చేసేసి రిమైనింగ్ హెల్దీ బేబీ ఏదైతే ఉంటుందో ఆ బేబీని మనం ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే. సో ఇలాంటి చేస్తే ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే వాళ్ళ సొంత వాళ్ళకి కావాలని కొంతమంది కోరుకుంటారు Yes. కాబట్టి. అలాంటి వాళ్ళకు కూడా ఆ పర్టికులర్ జీన్ అనేది బేబీకి వచ్చే ఛాన్సెస్, ఇప్పుడు 10 బేబీస్ వచ్చాయి అనుకోండి, ఆల్ 10కి బేబీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ తక్కువ ఉంటుంది. ఉంటుంది. సో ఒక్కోసారి ఒక 4 బేబీస్కి రాకపోవచ్చు, 6 బేబీస్కి రావచ్చు. సో ఆ 6 బేబీస్ని మనం డిస్కార్డ్ చేసేసి ఆ 4 బేబీస్ని హెల్దీ ఉన్న బేబీస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే yes. మనకి ఆ డిసీజ్ ఫ్రీ బేబీ అనేది ఇవ్వచ్చు వాళ్ళకి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఇంప్లాంటేషన్ జరిగింది, ఇంప్లాంటేషన్ కావాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? అంటే గర్భధారణ జరగడానికి ఇంప్లాంటేషన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తాయి. సో కణం, ఆడవారిలో కణం, మగవారిలో కణం, ఆ గుడ్డు కణం అనేది మనకి ట్యూబ్లో కలుస్తుంది. ఓకే. సో పిండం అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయిన పిండం మళ్ళీ కిందికి వచ్చి గర్భసంచిలో అతుకుంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అంటారు. సో జనరల్గా బేబీ తయారయ్యేది ట్యూబ్లో, కిందికి వచ్చి అతుకోవడానికి ఒక 5 to 7 days పడుతుంది అనమాట. ఓకే. సో ఓవ్యులేషన్ అంటే ఫర్టిలైజేషన్ అయినప్పటి నుంచి మనకి ఇంప్లాంటేషన్కి సుమారుగా కొంతమందికి 5 days, కొంతమందికి 7 days అలా పడుతూ ఉంటుంది. సో జనరల్గా ఇంప్లాంటేషన్ విండో అనేది మనకి ఓవ్యులేషన్ చూసుకున్నట్టయితే, అంటే ఎగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే అరౌండ్ 5 to 8 days మధ్యలో మనకి ఇంప్లాంటేషన్ అనేది జరగవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొత్త కొత్త టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడారు, ప్రొసీజర్స్ గురించి కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ వేలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డాక్టర్. థ్యాంక్ యూ.